జ్ఞాపకాల పరంపర మిఠాయి రూపంలో మన కోసం తెచ్చేసింది పరంపర మిఠాయి షాప్. హాయ్ అవసరాలు శ్రీనివాస్ గారు. అండి చూసుకునేసరికి గ్రే క్యారెక్టర్లా అనిపిస్తుంది. బట్ మీరు ఈ క్యారెక్టర్ చూస్ చేసుకున్నప్పుడు కానీ షూటింగ్ టైంలో మీలో ఉన్న డైరెక్టర్ ఏదైనా వచ్చి ప్రశాంత్ గారికి ఏమైనా చెప్పడం జరిగిందా? లేదండి, నాకు ఫస్ట్ థింగ్ ఈజ్ ఎవరైతే కథ ప్యాషనేట్గా రాసుకుంటారో, ఎవరికైతే కథ మీద కమాండ్ ఉంటుందో వాళ్ళకి సరెండర్ అవ్వడమే ఈజియెస్ట్ వే టు యాక్ట్ అన్న ఫీలింగ్. అది అంటే కొన్నిసార్లు కొలాబరేషన్ జరుగుతుంది, ఇది ఇట్లా చెప్తే బాగుంటుంది అట్లా చెప్తే బాగుంటుంది అని. అది ఎప్పుడు డైరెక్టర్ అండ్ యాక్టర్కి మధ్యలో అంటే నేను డైరెక్ట్ చేసినప్పుడు కూడా నా యాక్టర్స్కి నాకు మధ్య ఉంటుంది. అండ్ వేరే వాళ్ళు ఎవరైనా అంటే మనతో కొలాబరేట్ చేయడానికి ఓపెన్గా ఉంటే నాకు అది కూడా నేను బ్లెస్సింగ్ లాగే తీసుకుంటాను. ఓకే, అంటే మూవీలో విలన్ అని చెప్పుకోవచ్చా? విలన్ ఏం కాదేమో, అవ్వచ్చు అన్నట్టు మాకు అనిపిస్తుంది. జస్ట్ చెడ్డవాడేమో అంతే. చెడ్డవాళ్ళందరూ విలన్స్ అంటారా? అవ్వచ్చు. అయితే అవ్వచ్చు. అంటే మీ నుంచి ఇంకా నెక్స్ట్ ఏదైనా యాక్షన్ మూవీస్ కానీ ఇలా ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? యాక్షన్ కాదు కానండి, ఐఎమ్ రైటింగ్ ఎ లిటిల్ మోర్ కమర్షియల్ ఫిల్మ్. అది నెక్స్ట్ కొంచెం వేరేలా ఉంటుంది అండి. ఇంతకుముందు నేను తీసిన సినిమాల కంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అంటే డెబ్యూ యాక్టర్స్ కాకుండా మెయిన్ పెద్ద స్టార్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇంకా ఎవరికి పిచ్చేయలేదు, కానీ కొంచెం ఎస్టాబ్లిష్డ్ వాళ్ళకే వెళ్దామని అనుకుంటాను. నెక్స్ట్ ఇంకా మీ విలన్ రోల్స్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? లుక్ వైజ్ కూడా చాలా బాగున్నారు చూడడానికి. ప్రస్తుతానికి అంటే ఏదైనా రోల్ వస్తే చేయాలి తప్ప ప్రస్తుతానికి ఇంకా విలన్ రోల్ ఏమైనా చేశానా? ఏం చేయలేదండి ఇంకా. సో ప్రస్తుతానికి రియల్ లైఫ్ లోనే విలన్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాం. కానిస్టేబుల్ కనకంలో కొంచెం లాస్ట్ లో ఏమైనా డివోషనల్ టచ్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? లేదండి, అంటే మీరు ట్రైలర్ చూసి మనకు అలా అనిపించుండొచ్చు, కానీ ఐ థింక్ అది ఒక ఎంపవర్డ్ ఉమెన్ ని చూపించే విధానం తప్ప అది అందులో డివోషన్ అంటే అటువంటి సినిమా కాదు. సో మచ్ అన్న. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.